బాబా ఏం కామెంట్లు కాక నిజంగా చెప్తున్నా. ఫైనల్గా మన దగ్గరికి హీరో స్ప్లెండర్ బైక్ అయితే వచ్చేసింది. సో BS6 చాలా అంటే చాలా ట్రై చేసిన, ఏడ దొరకలేదు. ఎవరైతే కొత్త బండి తీసుకోవాలి, బైక్ ట్యాగ్ చేయాలి, స్విగ్గీ జొమాటో ఇవి చేసుకోవాలనుకుంటే 90% ఇదే తీసుకోండి, SP 125cc. నమస్తే దోస్తులు, అందరు ఎట్లో, నేను మాత్రం బాగున్నా. సో మనకు ఒక బండి అయితే వచ్చింది గజ్వేల్ నుంచి. సో నేను రేపు మార్నింగ్ మా విలేజ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో అన్న వాళ్ళు కూకట్పల్లికి వస్తారు. కూకట్పల్లికి వచ్చిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళేసి బండి కండిషన్ ఏంది మొత్తం చూసుకోవాలి. సో నాకు ఇందాకే కాల్ వచ్చింది. ప్రజెంట్ టైం వచ్చి 9:49 అవుతుంది. సో బండి కండిషన్ ఎట్లుందో తెలియదు. సో అన్న వాళ్ళు ఒక ప్రైస్ చెప్పారు, అది మనకు వర్తా కాదా అని చెప్పేసి పార్ట్ 1లో మీరు చెప్తే దాన్ని చూసుకొని, సో ఇప్పుడు పార్ట్ 2లో ఆ ప్రైజ్ పెట్టాలా పెట్టొద్దా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని డిసైడ్ అయిపోతా. ఇక రేపు మార్నింగ్ మనం ఇక్కడ నుంచి వాళ్ళు 10 o'clock వస్తారంట. సో మనం ఇక్కడ నుంచి మనం 5 o'clock వెళ్ళినామంటే ఒక 8 to 9 o'clock లోపు రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి అక్కడ కూకట్పల్లికి వెళ్ళేసి అన్న వాళ్ళతో మాట్లాడుకొని టోటల్గా ప్రైస్ ఏంది, రిజిస్ట్రేషన్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పేపర్స్ అవన్నీ మొత్తం మాట్లాడుకుందాము. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో రేపైతే స్టార్ట్ అయిపోతా. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఏంది, బండి డీటెయిల్స్ ఏంది, బండి మొత్తం వీడియో తీసుకుంటా, మనకి ఎంత ప్రైస్ వస్తుందో మొత్తం చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకే. ప్రజెంట్ టైం వచ్చి 6:47 అవుతుంది. సో ఇప్పుడు మా బొమ్మడిగా నేను ఇద్దరం కలిసి శంకరంపేట పోవాలి. శంకరంపేటలో మనకి బస్సులు దొరుకుతాయి. సో మా విలేజ్ నుంచి చాలా కష్టం ఈ టైంలో. 10 o'clock వస్తాయి. సో మా బొమ్మడి రాగానే నేను మా బొమ్మడి గారు శంకరంపేట వెళ్ళేసి శంకరంపేటలో బస్సు అని ఎక్కాలి, లేకపోతే టాటా సుమో అని ఎక్కాలి. సో మా బొమ్మడి గారి బండి మీద పోతున్నది, అయితే స్టార్ట్ అవుతారు. ఇది ఓ స్టైల్గా ఉన్నది, బ్రేక్లు ఉన్నాయిగా. ఘోరంగా చలి పెడుతుంది కాక. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం ఇక్కడ మొత్తం చైన్లే ఉన్నాయి కదా, చల్లగా ఉంది గాలి. సమ్మర్లో ఈ టైంలో ఇట్లా బండి మీద రావాలి, బా రోడ్ మీద వండుకోవచ్చు, అంత చల్లగా ఉంటుంది. శంకరంపేట బస్ స్టాండ్కి వచ్చిన బ్యాడ్ లక్ ఏంటంటే మన దగ్గర క్యాష్ లేదు, క్యాష్ కావాలి. ఎట్లా? సో కాక బస్ అయితే ఎక్కిన ఫ్రెండ్, యాక్చువల్గా టాటా సుమోకి వెళ్దాం అనుకున్నా, బట్ టాటా సుమోలు వస్తలేవంట. సో ఎక్స్ప్రెస్ ఎక్కిన, బట్ ఎప్పటిలోపు రీచ్ అవుతుంది తెలియదు. రీచ్ అయ్యి తొందరగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వెహికల్. అంతే కాక ఇప్పుడే మదీనోడకి వచ్చిన, ఫ్రెష్ అప్ అయినా పోతున్నా. వాళ్ళు ఆల్రెడీ ESI దగ్గర ఉన్నారంట. సో వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. అన్న మీకు అడ్రస్ చెప్తే అడ్రస్ కాడికి వచ్చారంటే అన్న మెకానిక్ ఉంటాడు, అన్నతో చూపించుకుంటా అని చెప్పిన. సరే అని చెప్పారు. సో వాళ్ళు రాగానే డీలింగ్ మాట్లాడుకొని ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మనం ఏమన్నా రిపేర్ చేయాలా అని చెప్పేసి సెట్ చేసేసుకొని బండి అయితే తీసుకుందాము. నిజం చెప్పాలంటే కాక సీటు కింద బండి లేకపోతే ఇట్లా నడుచుకుంటూ పోతాం కదా, తెలిసి వస్తుంది బండి వాల్యూ. ఏదైనా ఒక బండి ఉండాలి బై, ఈ జనరేషన్లో మనిషి దగ్గర ఏదైనా ఒక బండి ఉండాలి. ఈవెన్ ఆఖరికి సైకిల్ ఉన్నా పర్లేదు, కానీ కనీసం నడిచే ఓపిక ఒకటి ఉండదు. చూసినా మనకు అంత అయిపోయింది బండికి, కానీ కార్లు ఉన్న వాళ్ళకి కానీ ఆటో ఉన్న వాళ్ళకి కానీ నడుచుకుంటూ పోవాలంటే ఓపికలు మొత్తం పోయినాయి. కాగా ఫైనల్గా అయితే బండి తీసుకున్నా. సో అన్న వాళ్ళు చూసుకొని వెళ్ళాలంట. సో వీళ్ళే పెద్ద మనుషులు, అడిగితే 500 తక్కువ పెట్టి ఏం చేయాలి చెప్పు. 2500 సారీ, అంటే ఫస్ట్ చెప్పింది వేరు, తర్వాత మనం 50,000 వచ్చింది కదా, లాస్ట్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేయించుకున్నాడు. మొత్తం 48,500 రూపీస్. ఇది మన బండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మాడిఫై చేయించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇక ర్యాపిడో తెలుసుగా, మనం ఎట్లా మొత్తం దీని మీదనే ఉంటుంది కాబట్టి ఇక తప్పదిగా. సో ఇప్పుడు అన్న వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతారు. మా బొమ్మరికి ఫోన్ చేసినా వాడు వస్తా అని చెప్పిండు. ఇదే మన ఇంకేం యూట్యూబ్లో పెట్టేది ఫోటో. ఎప్పుడో వీడియో మనకు
సో దీన్ని ఏం చేయాలంటే మనం ఒక సీట్ చేంజ్ చేయించుకోవాలి, దానిపైన ట్యాంక్ కవర్ అవన్నీ చేంజ్ చేయించుకోవాలి. చిన్నగా స్ప్రే దాన్ని కొంచెం అటు ఇట్లు ఉన్నాయి, కొన్ని దగ్గర షేడ్ అయిపోయింది, అది మొత్తం నీట్గా చేయించుకోవాలి. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు నేను మంచిగా నీట్గా తీపించుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇంట్లో తిడతారన్నమాట. ఓకే, మా బొమ్మారిగా వచ్చిన తర్వాత బండి దీన్ని మొత్తం అంటే మొత్తం చేయించిన తర్వాత మొత్తం చూపిస్తాం. ఓకే, అన్న వాళ్ళు వెళ్ళిపోతారు, బండికి అయితే మన చేతిలో ఉంది. సో ఇప్పుడు మనం చేంజ్ చేయించుకోవాల్సి ఏంటంటే ఒకటి సీటు, తర్వాత ట్యాంక్ కవరు అండ్ లైట్గా బెండ్ ఉంది, మెకానికే చెప్పిండు. సో సర్వీసింగ్ వచ్చి జనరల్ సర్వీస్ చేయించుకొని చెప్పిండు, చైన్ కిట్ కూడా బాగుందని చెప్పిండు. సో మనం ఒక స్ప్రే తీసుకొని కొన్ని దగ్గర షేడ్ అయిందన్నమాట, అదొకటి చైన్ కిట్ తోటి అదే మన స్ప్రే తోటి మొత్తం బ్లాక్ స్ప్రే కొట్టేయాలి. సో ఇంటికి తీసుకెళ్తేటప్పుడు కొంచెం నీట్గా తీసుకెళ్తే మా అయ్య కూడా ఖుషి అవుతాడు. నేను అనుకున్న దానికంటే ఒక 3000 ఎక్కువ వచ్చింది. బట్ అన్నవాళ్ళు నా కోసం మా నుంచి ఓపికతోటి మళ్ళీ సికింద్రాబాద్ పోయిన వాళ్ళు మళ్ళీ ఇంత దూరం వచ్చి నాకు రిటర్న్ ఇచ్చారు బండి. సో హ్యాపీ, బండి మాత్రం చూడడానికి బాగుంది. ES6 చాలా అంటే చాలా ట్రై చేసిన, ఏడ దొరకలేదు. అండ్ నిజంగా చెప్తున్నా బాబా ఏం కామెంట్లు కాక నిజంగా చెప్తున్నా, అంటే నా మీద ఇష్టమా లేకపోతే ఏందో తెలియదు కానీ నిజంగా నేను అడిగిన అన్న మీ సజెషన్ ఏంది అని అడగంగానే నాకు ఎంతమంది కామెంట్ చేసిరంటే నిజంగా చెప్తున్నా అసలు వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేసినందుకు. సో నేను ముందు చెప్పేస్తున్నా ఏంటంటే ఎవరైతే కొత్త బండి తీసుకోవాలనుకుంటారో ఒకటే బండి హోండా SP 125cc. నా కామెంట్లో 100% అదే ఉన్నాయి కామెంట్, SP 125. దాని తర్వాత CNG, బజాజ్ CNG అండ్ థర్డ్ ప్లేస్లో ఉంది ప్లాటినా బండి. 3 బండ్లు మాత్రము అల్చలు ఉన్నాయి నా కామెంట్లు అయితే. సో నేను ఎందుకు కొత్త బండి తీసుకోలేనంటే ఆల్రెడీ మనము EMIలో చాలా అంటే చాలా లాస్ అయిపోయినాము. సో ఎందుకులే మళ్ళీ కొత్త బండి అని చెప్పేసి సెకండ్స్లోనే ఇగో ఇది BS6 స్ప్లెండర్ తీసుకున్నా. సో లవ్ యూ సో మచ్, ఎందుకంటే నేను అడగంగానే ఏ బండి బాగుంటుందని చెప్పేసి కామెంట్ చేసిరు కదా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మన దగ్గరికి అయితే స్ప్లెండర్ బండి అయితే వచ్చింది. సో దీనికైతే మాడిఫై అయితే చేయించాలి. ఒక మండే నుంచి మేబీ రైడ్లు అయితే స్టార్ట్ చేస్తా. ఈ సండే వరకు బండికి సంబంధించిన మొత్తము మాడిఫికేషన్కి సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి. సో హ్యాండిల్ కానీ బంపర్లు కానీ సో వగేరా దీనికి ఏమైతే మాడిఫికేషన్ కావాలో అవన్నీ మాడిఫికేషను మన యూట్యూబ్లో అయితే పెట్టేశాను. టోటల్గా మాడిఫికేషన్ అయిపోయిన తర్వాతనే బండి ర్యాపిడో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది థ్యాంక్ యూ సో మచ్, ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చాలా అంటే చాలా మంచి సపోర్ట్ చేస్తారు. సో మేబీ వర్తా కాదా నాకైతే తెలియదు ప్రైజ్ అయితే, బట్ నేను అనుకున్న ప్రైజ్లో అయితే నాకైతే వచ్చింది. సో నేను 50 అనుకున్నా కానీ 48 లోపే వచ్చింది. నిజంగా పర్లేదు నాకైతే ప్రైజు. సో చాలామంది ఏమన్నారంటే 40 నుంచి 45,000 పెట్టాలి అనుకున్నారు, బట్ అంతవరకు రాలేదు ప్రైజు. సో నేను కూడా రిక్వెస్ట్ చేసిన అన్న అట్లా అని మాట్లాడినా కానీ బట్ వర్కౌట్ అయితే కాలేదు. సో టోటల్గా మన బండి అయితే 48,500 రూపీస్ అయితే వచ్చింది. ఎవరైతే కొత్త వాళ్ళు బండి తీసుకోవాలనుకుంటే SP 125 అయితే తీసుకోండి. మన రైడర్లకి ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఏదైనా సరే చాలామంది సజెషన్ చేసేది మాత్రం హోండా SP 125cc BS6 ప్రజెంట్ చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ అదే చెప్తున్నారు. సో ఎవరైతే కొత్త బండి తీసుకోవాలి, బైక్ ట్యాగ్ చేయాలి, స్విగ్గీ, జొమాటో ఇవి చేసుకోవాలనుకుంటే 90% ఇదే తీసుకోండి, SP 125cc. లేదు నాకు చిన్న ఒక 30,000 40,000 తక్కువ కావాలనుకుంటే స్ప్లెండర్ తీసుకోండి. లేదు నాకు మైలేజ్ కావాలి, మైలేజ్తో పాటు బండి బాగుండాలనుకుంటే మన CNG బండి బజాజ్ అయితే తీసుకోండి. సో ఫైనల్గా మనకైతే ఈ బండి అయితే తీసుకున్నాము. చూద్దాం మళ్ళీ మండే నుంచి అయితే వ్లాగ్లు అయితే స్టార్ట్ చేస్తా, ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఓకేనా, ఇది ఈరోజు మన బండి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై.